హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్కు బిగ్ షాక్. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతుందని ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కోర్టులోని పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సమయంలో జగన్ కేసుల వివరాలపై సుప్రీంకోర్టు ఆరా తీసింది. జగన్ కేసులకు సంబంధించి విచారణ వివరాలను 2 వారాల్లో సమర్పించాలని ఈడీ, సిబిఐని న్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా కోర్టులో ఏ దశలో ఉన్నాయో వివరాలు కోరింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతుందని రఘురామరాజు పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దీనిపైన సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఇన్నాళ్లు ఎందుకు తీసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు నిర్ణయించిందని ఇరుపక్షాలు సుప్రీం ధర్మాసనంకు నివేదించాయి. రోజువారీ విచారణకు ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. డిశ్చార్జ్డ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు వివరించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని సూచించింది. అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తర్వాత తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.